పచ్చి మేత లేనిదే పాడి పరిశ్రమ జీవాల పోషణ లాభసాటిగా ఉండదు. కాబట్టి పశుగ్రాసాలను సాగు చేసి మేపడం వల్ల రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందే అవకాశాలుంటాయని నిపుణులు రత్నకుమార్ అంటున్నారు. అందుకే రైతులు స్వయంగా సాగు చేసేందుకు విత్తనాలను కూడా అందిస్తున్నారు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రెడ్డిపల్లి పశుగ్రాస విత్తనోత్పత్తి క్షేత్రంలో మొట్టమొదటిసారిగా హెడ్జ్ లూసర్న్ అనే విత్తనాన్ని మనము ప్రొడ్యూస్ చేస్తున్నామండి, ఉత్పత్తి చేస్తున్నాము. ఈ హెడ్జ్ లూసర్న్ అనేటువంటి విత్తనాలని తెలుగులో దశరథ గడ్డి అంటుంటారు. ఇది వచ్చేసి బహువార్షిక పప్పు జాతి రకం అనమాట. ఇందులో కూడా ప్రోటీన్ శాతము 22 నుంచి 24% వరకు ఉంటుంది. ఇది ఒకసారి కనుక రైతులు వేసుకున్నారంటే కనీసం 5 నుంచి 6 సంవత్సరాల వరకు ఈ యొక్క పశుగ్రాసం వస్తూ ఉంటుంది. వర్షాధారం కింద వస్తుంది, నీటి వసతి కింద కూడా వస్తుంది. కాబట్టి మరి ముఖ్యంగా గొర్రెలు లేదా పొట్టేళ్ళ పెంపకందారులకు చాలా ఇదిగా ఉంటుంది. అట్లాగని పశువులకు ఇదని కాదు, పశువులకు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఏదైనా కానీ పప్పు జాతి పశుగ్రాసాన్ని వాటికి ఇచ్చేటువంటి ప్రతిరోజు ఇచ్చేటువంటి పశుగ్రాసంలో 25 నుంచి 30% వరకు పెట్టుకోవచ్చు. ఎండాకాలంలో కానీ ఎటువంటి కరువు పరిస్థితుల్లో కానీ తట్టుకునేటువంటి ఈ జాతి ఇది మొట్టమొదటిసారిగా మనము మన క్షేత్రంలో మన ఈ యొక్క ఫామ్లో పండించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్య రైతులు ముఖ్యంగా గొర్రెల పెంపకందారులు ఎక్కువగా ఈ ఆన్లైన్లో కూడా చూసి రైతులు కొంచెం నాలెడ్జ్ తెచ్చుకుంటున్నారండి. ఆన్లైన్లో చూడటము, తర్వాత యూట్యూబ్లో చూడటము, సార్ దశరథ గడ్డి విత్తనాలు కావాలని అనడం, ఈ రకంగా రైతుల యొక్క డిమాండ్ను మేము దృష్టిలో పెట్టుకొని పశుగ్రాస విత్తనాలను మనము కేవీకే నామక్కల్ కృషి విజ్ఞాన కేంద్రం నామక్కల్ నుంచి విత్తనం తెప్పించాం. సర్టిఫైడ్ సీడ్ తెప్పించేసి ఇక్కడ పండించడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా మనం తీస్తున్నాం. అందులో క్రమంగా మొన్ననే విత్తనాలను హార్వెస్ట్ చేసిన తర్వాత విత్తనాలను తీయటం, ఆ యొక్క లేబర్ విత్తనాలు తీయటం ఇక్కడ జరుగుతుంది. దీని ప్రత్యేకత చెప్పాను కంటే అత్యధిక పోషక పదార్థాలు ఉన్నటువంటి పశుగ్రాసం ఎటువంటి బెట్ట పరిస్థితిని తట్టుకొని కూడా పెరిగేటువంటి పరిస్థితి. కాబట్టి రైతుకు అన్ని వేళలా అనుకూలంగా ఉంటుంది. నీటి వసతి కింద అనుకూలంగా ఉంటుంది, వర్షాధారం కింద అనుకూలంగా ఉంటుంది. వర్షం లేకుండా, నీరు లేకుండా ఎండిపోయిన తర్వాత కూడా మళ్ళీ వర్షం వచ్చిన నీళ్ళు పడినా కూడా మళ్ళీ తిరిగి పెరిగేటువంటి రకం. కాబట్టి రైతులకు మరి ముఖ్యంగా కరువు ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకు చాలా అనుకూలమైనటువంటి పశుగ్రాసం ఇది హెడ్జ్ లూసర్న్ అనేది. ఇక్కడ ముఖ్యంగా మనకు ధాన్యపు జాతి బహువార్షిక రకమాలు అంటే 2 రకాలు ఉన్నాయి. ఇటువైపు మనకు ఎడమ చేతి పక్క కనపడుతున్నది సూపర్ నేపియర్ అనేటువంటి రకము, ఈ పక్క కుడి చేతి పక్క కనపడుతున్నటువంటిది రెడ్ నేపియర్ అనే రకం అనమాట. సూపర్ నేపియర్కు రెడ్ నేపియర్గా తేడా ఏమిటంటే సూపర్ నేపియర్ ఒక ఎకరానికి దాదాపు 200 టన్నులు దిగుబడి వస్తుంది. రెడ్ నేపియర్ వచ్చేసి 80 నుంచి 100 టన్నులు మాత్రం ఎకరాకు దిగుబడి వస్తుంది. మరి దీనిలో కొన్ని అడ్వాంటేజ్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజ్ ఉన్నాయి. సూపర్ నేపియర్ వచ్చేసి కాండము చాలా మందంగా వస్తుంది. కాండం మందంగా రావడం వల్ల పశువు పూర్తిగా నమలాలంటే కష్టపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని చాపింగ్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పశువుకు పడితే పశువు పూర్తిగా తినగలదు. అదే రెడ్ నేపియర్ అయితే కాండం సైజు చిన్నగా ఉంటుంది కాబట్టి పూర్తిగా తినేస్తే మనం కటింగ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. కాకపోతే మనం పశుగ్రాసాన్ని కన్జర్వ్ చేయాలంటే మనం పొదుపుగా వాడుకోవాలంటే ఏ పశుగ్రాసాన్ని అయినా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవడం అంటే చాపింగ్ చేసుకొని ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రకంగా ఎట్లా తీసుకున్నా కూడా అన్నిటికన్నా సూపర్ నేపియర్ అనేది చాలా రైతులతో బాగా ఆదరణ పొందినటువంటి పశుగ్రాస రకం. ఇది ధాన్యపు జాతి బహువార్షిక రకం. ఒకసారి మీరు రైతు పంట పెట్టినారంటే 5 నుంచి 10 సంవత్సరాల వరకు కంటిన్యూగా పశుగ్రాసం వస్తూనే ఉంటుంది. కోసిన ప్రతిసారి కాస్త దానికి యూరియా వేసుకుంటే సరిపోతుంది. అంతకుమించి ఎటువంటి మెయింటెనెన్స్ కూడా ఉండదు. పైగా నీరు కూడా కొంచెం తక్కువ తీసుకుంటుంది. అదే మాదిరిగా రెడ్ నేపియర్ కూడాను ఏమంటే దిగుబడి తక్కువగా ఉంటుంది, కాండం చిన్నగా ఉంటుంది, బాగా సులభంగా పశువులు తినగలుగుతాయి అన్నమాట. కొంతమంది రైతులు రెడ్ నేపియర్ అడుగుతారు, చాలామంది రైతులు సూపర్ నేపియర్ అడుగుతున్నారు. కాబట్టి మాకైతే ఈ జిల్లాలో కానీ చుట్టుపక్కల జిల్లాలో కర్నూలు కానీ, కడప కానీ, చిత్తూరు జిల్లాల నుంచి కూడా సూపర్ నేపియర్కి ఎక్కువ డిమాండ్ ఉంది. కాబట్టి సూపర్ నేపియర్ ఎక్కువ పండించాము. రెడ్ నేపియర్ కేవలం కొంచెం తక్కువ విస్తీర్ణంలో పండించాం. ఈ రకంగా రైతుకు సంవత్సరం పొడవునా పశుగ్రాసాలు బహువార్షిక పశుగ్రాసాన్ని అందుబాటులో పెట్టడం లక్ష్యంగా ఈ యొక్క సంస్థ పనిచేస్తుంది.